ఏ సాంబా, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద 2 సైజు రెడ్ ఆనియన్స్ తీసుకోండి. అండ్ ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే హాఫ్ మూన్ షేప్, పక్కా హాఫ్ మూన్ షేప్ కట్ చేయండి. హాఫ్ మూన్ షేప్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆనియన్ పకోడాకి. అండ్ నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటా కాబట్టి కొంచెం స్పైసీకి నాకు ఒక 4 చిల్లీస్ ఎక్కువ కావాలి. ఆనియన్స్ని మాత్రం కట్ చేయండి చిల్లీస్తోనే, మంచిగా కట్ చేసి 2 కలిపి విత్ కరివేపాకుతో మంచిగా కలపండి, మిక్స్ చేయండి. కలిపేటప్పుడు మాత్రం కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేస్తే మంచిగా వాటర్ వస్తాయి ఆనియన్స్లోంచి. ఆ ఆనియన్స్ మనకి ఎలా ఉపయోగపడతాయో నెక్స్ట్ చూపిస్తాను. అసలు ఫస్ట్ ఎందుకు ఇది చేస్తున్నాను మీరు అడగనే లేదు. రీజన్ ఏంటంటే మాకు వింటర్స్ కాబట్టి మంచిగా బయట స్నో స్టోమ్ ఉంది. ఇక్కడ వర్జీనియా అంతా ఎక్కడికక్కడ లాక్డౌన్ అయినట్టే ఉంది మాకు. సో అందుకే బయట ఉన్న చలికి వేడి వేడిగా తినాలని ఉంది. సో ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఆనియన్ పకోడీ చేస్తున్నాం. చూడండి, చెప్పే కదా ఇందాకలా వాటర్ ఎందుకు వస్తాయి అని చెప్పి, ఆ సాల్ట్ యాడ్ చేయడం వల్ల అలా వాటర్ వస్తాయి. అదే వాటర్తో లైట్గా కార్న్ఫ్లోర్ వేయండి. ఆ కార్న్ఫ్లోర్ ఫస్ట్ మిక్స్ చేయండి. తర్వాత సాల్ట్, కారం అంతా సెట్ అయిందో చూడండి. అండ్ మీకు ఏమైనా ఇష్యూ ఉంటే మాత్రం ఫస్ట్ కొంచెం అజ్వైన్ యాడ్ చేయండి. వామ్ అయితే మస్ట్ అండ్ షుడ్. అండ్ తర్వాత కొంచెం అంటే కొంచెం బేసిన్ యాడ్ చేయండి. అస్సలకి ఫస్ట్ అయితే ఏ వాటర్ యాడ్ చేయొద్దు. ఆనియన్స్తో వచ్చిన వాటర్ చాలా సరిపోతే పర్ఫెక్ట్గా. చూసారు కదా, నేను వాటర్ అంటే ఎక్కువ యాడ్ చేయలేదు. అండ్ అదే వాటర్తో వేసాను. చూసారు కదా ఎలా ఆయిల్ వేడెక్కిందో. ఫస్ట్ వేడిగా ఆయిల్ పోయడం వల్ల మంచిగా దోరగా కాల్చుకోండి, తీసేయండి కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.